ఆనందరెడ్డి హత్య కేసులు లా చరిత్రలోనే కేసు స్టడీగా మిగిలిపోతాదేమో. ఎందుకంటే హై ప్రొఫైల్ మర్డర్, మాజీ ఎంపీ, మాజీ సీఎం గారి తమ్ముడు పూర్తి స్థాయిలో నారావరణ రక్త చరిత్రని తెలుగుదేశం పార్టీ రుద్రాలు ప్రయత్నం చేసిన ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. కూతురు, అల్లుడు, బెంగళూరులో ఉన్న వ్యాపారస్తులు, అలాగే ఆయన రెండో భార్య ఉందని చెప్పి, అలాగే దస్తగిరినే చంపడానికి ప్రయత్నం చేశాడని చెప్పి అనేక మలుపులు తిప్పి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం. ఈ ఘటనలో మీరు గమనిస్తే మన పట్టాలరావు గారి కేసు ఎగ్జాంపుల్ అవుతాం. పట్టాలరావు గారి కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో భానుకిరణ్ కానీ, మున్సీను కానీ, ఓంప్రకాష్ కానీ వరుసగా వీళ్ళు జైల్లో చనిపోతా వచ్చారు. ఇప్పుడు వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ముసుగులో గూండాగా, రౌడీగా బిహేవ్ చేయాల్సింది. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది మర్డర్ కేసు, ఎలా చంపాలి, ఎలా సాక్షులు మాయం చేయాలి. ఇప్పుడు భారతదేశంలోనే కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా వివేకానంద ఎవరు చంపారని చెట్టు వేసుకున్న బుడ్డి వచ్చిన బుడ్డనడికి చెప్తారు. దీన్ని ఇంకా తెలుసుకోకపోవడం నాకు అర్థం కాలేదు. అంటే సిబిఐ సహకరించడం లేదా, రామ్ సింగ్ లాంటి ఆఫీసర్లు మార్చేది కాబట్టి కేసు మొదటి నుంచి మళ్ళీ మొదటికి వచ్చిందా, విచారణ చేస్తున్న జడ్జీల వల్ల ఏమైనా వాయిదా పడుతుందా, లేదా వాళ్ళని మళ్ళీ స్థానచలనం చేయడం వల్ల సమస్య ముందుకు వస్తా ఉందా, అనేక అంశాలు పరిశీలిస్తే రెండు కుటుంబాల ఆధిపత్య రాజకీయ ఆధిపత్యంలో పూర్వభాగంగా వివేకానంద చనిపోయారు, చంపబడ్డారు. ఎవరు చంపబడ్డారు, ఎందుకు చంపబడ్డారు? వివేకానందని చంపడానికి కారణం ఏంది? ఆయన సీటుని అవినాష్ రెడ్డి గారు ఆశించడం. భాస్కర్ రెడ్డి అని ఆయన దాయాదులు, మన రాజశేఖర రెడ్డి గారికి దాయాదులు. ఆయన రాజకీయాల్లో బతుకున్నంత కాలం భాస్కర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి గారు రాజకీయాల్లో రాలా, కనీసం సర్పంచ్ కూడా కానీలా. ఎందుకంటే వాళ్ళ కుటుంబాల గురించి తెలుసు, ఆయన దూరంగా పెట్టాడు. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత, సీఎం అయిన తర్వాత వెంటనే వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల మొత్తం రాజకీయ ఆధిపత్యంలో పూర్వభాగంగా జరిగింది. ఇప్పుడు 6 మంది సాక్షులు ఈ మధ్యకాలం చనిపోవడం, ఒకరు విషపుగులు తీసి చనిపోయినారంటారు, ఒకరు నిద్రలో చనిపోయారంటారు, ఒకరు గుండెపోటు అంటారు, ఒకరు అనవసరంగా ఏదో యాక్సిడెంట్ కేసు చనిపోయారంటారు. అనేక కేసులు సాక్షి చనిపోవడం కూడా ఒక అనుమానాస్పదంగా తేల్తాం. ఇప్పుడు చూడండి, రంగన్న గారు కేసు విష ప్రయోగం జరిగిందని, వరి బీజాల మీద దెబ్బతగిలాయని చెప్పి పోస్ట్ మార్టం డాక్టర్లు చెప్పడం, అనేక అంశాలు క్వశ్చన్ మార్క్ అవుతాం. ఎందుకు సాక్ష్యాలు చంపేస్తున్నారంటే మెయిన్ ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులు రక్షింపబడాలి. ఇది పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం చేసిన హత్యలు. ఈ హత్యలకి, ఈ ఉపహత్యలకి తేడా ఏంటంటే ఎప్పుడైతే ప్రధాన దోషులు బయటపడతారో సాక్షులుగా మయం చేస్తే ఈ కేసు మరుగుపడుతుంది. కాబట్టి ఇప్పుడున్న వ్యక్తి దస్తగిరి ఒకడే, ఆయన ఇప్పుడు వెంటనే రక్షణ కోరడంతో 1+1+2+2 సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఇచ్చారు. ఆయన చంపేస్తే ఆయన అక్కడే మిగిలిండేది, ఆయన లేపేస్తే వివేకానంద హత్య కేసు భూస్థాపితం అవుతుంది. ఇది టార్గెట్. మెయిన్ ప్రధాన ముత్తాదులుగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు కొడుకు, అల్లుడు, అనేక మనుషులు పేరు మీద చెప్పుకొచ్చారు. వివేకానంద గారి కూతురు అంటూ చంపేశారని వాళ్ళు కూడా ముద్దాయిలను కేసులు పెట్టారు. కాబట్టి వాస్తవంగా తెలియదు. అలాగే కేసుని తెలంగాణ కేసులకి కోర్టుకు బదిలీ చేయడం, మళ్ళీ ఆంధ్రాకి బదిలీ చేయడం, ఇంప్రూవ్డ్ కావడం, కేసు లాగడం, దానికి అనేక పిటిషన్లు వేయడం, అనేక వాయిదాలు తీసుకెళ్లడం. ఈ అవినాష్ రెడ్డి గారిని హత్య చేశానని నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయమని చెప్పి సిపిఐలు పంపిస్తే కర్నూలులో డ్రామా చూడండి. హార్ట్ అటాక్ అని, వాళ్ళ ఒళ్ళు బాగాలేదని, వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అని చెప్పి పెద్ద డ్రామా నడిచింది కదా. ఎస్పీ లాంటి అధికారులు సహకరించారు కదా. అప్పటికప్పుడే అరెస్ట్ అయిపోయింది, బెయిల్ కూడా వచ్చేసింది. రెండోదంటే పెద్ద డ్రామా నడిచింది. ఈడ సిబిఐ వాళ్ళు ఆడారా, ఎస్పీ గారు ఆడారా అనే అనుమానాలు ఎక్కత్తను. అప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి ఏ కేసులు అడ్డం పెట్టారో, ఎవరికి ఇటువంటి కేసులు బెయిల్ వస్తాయో నాకు తెలియదు. ఇది చట్టంలో ఉన్న రుసుములను అడ్డంగా పెట్టుకొని బెయిల్ తెచ్చుకోగలిగారు. సో ఇప్పుడు అరెస్ట్ కానికుండా భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నా, గుహార్ జైల్లో ఉన్నా, ఎలాగా పిటిషన్ చూడండి కేసులు లాగుతా. అదేవిధంగా సునీతమ్మ న్యాయం జరగాలని ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు జోలు పట్టుకుని తిరుగుతోంది. సొంత చెల్లెలు లాంటి మీరు, మీకు ఇంకో విషయం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి, సునీతమ్మ గారి పెళ్లి, రాజారెడ్డి గారు ఒకే కళ్యాణ మండపం చేశారు, ఒకే పీట మీద కూర్చోబెట్టి చేశారు. ఆవిడ చెల్లెలు లాంటి వ్యక్తి సొంత చిన్నాన్ని చనిపోతే మర్డర్ జరిగింది చెప్తుంటే కూడా ఆయన హత్య, గుండెపోట తెలుసుకుండా దాన్ని మొగ్గు పెడుతూ వచ్చాడు. అంటే ఈ కుటుంబ సభ్యులకు న్యాయం చేయడం ఇష్టం లేదు ఆయనకి. సో టోటల్ కేసు నిర్వీర్యం చేస్తున్నారు. దీనిపైన దస్తగిరి ఒక్కడే ఏకైక ఆయుధం. ఆయన కూడా రేపు పతనం అయితే ఈ కేసు భూస్థాపితం అవుతున్న విశ్వాసంతో
చాలా తెలివిగా సాక్షి తాలూకా సాక్షి తాలూకా మా వ్యవహారాలను కూడా మాయం చేస్తున్నారు. ఇది చాలా హై ప్రొఫైల్ మర్డర్ అయినా కూడా సిబిసిఐడి కానీ ఈడీ కానీ అనేక కేసులు నిందితులుగా ఉన్న వ్యక్తులు ఎందుకు త్వరితగతిన సరే, విచారించలేకపోతున్నారు? ఇంకా కొన్ని ఈ విషయాలు సాక్షులు ఉన్నాయి. పోవడానికి యా, కారణం. డిస్కస్ ఈ చేద్దాం సాక్షి సార్. పర్సెంట్ పోవడానికి కారణమైంది. అనుమానాలు ఎక్కుతున్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భాగంగా సున్నితము న్యాయ జరిగే విధంగా వెంటనే ఈ కేసును పరిష్కరించాలని పెద్దల ఆశీర్వాదంతో ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చామో తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున నిరసన చేసింది పైన ఆ సున్నితము న్యాయం చేస్తామని చెప్పాం. కాబట్టి ఆ న్యాయం కట్టుబడి సార్, విధంగా ఉన్నాయి రాజకీయంగా ఈ కేసు ఎలా వెళ్ళింది అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి నాగార్జున గారితో మాట్లాడతాను. ఏంటి నాగార్జున గారు, ఈ కేసు గురించి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మలుపులు తిరిగిందంటే కనీసం సిబిఐ వారు కొంతమందిని అరెస్ట్ చేసినా ప్రధానంగా ఎవరైతే సూత్రధారులు ఉన్నారో ఆ సూత్రధారులను అరెస్ట్ చేయలేకపోయారు. ఆ రోజున ప్రభుత్వం సహకరించలేదని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ సెంట్రల్ ఫోర్స్ని తీసుకొని వచ్చైనా సరే అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ జరిగింది, బెయిల్ కూడా వచ్చిందని ఆ తర్వాత మనకి తెలిసింది. అంటే ఇంత వేగంగా పరిణామాలు ఎందుకు మారిపోయాయనేది ఒకటి. నిందితులు అంటే సాక్షులు వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు రంగన్న మృతి పట్ల అనేక అనుమానాలు. విషప్రయోగం జరిగిందా, స్లో పాయిజన్ జరిగిందా, ఏం జరిగిందనేది అనుమానాలు.